చూడు ప్రథమ్, నీ ఫ్రెండ్స్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి ఏం ప్లాన్ చేస్తున్నారో అది వాళ్ళ సొంత నిర్ణయం. నీ తండ్రిగా నువ్వు ఎంతవరకు చదువుకోవాలన్నా చదివిస్తాను. బట్ ఫ్యూచర్లో మాత్రం జాబ్ కాకుండా బిజినెస్ చేసుకునేలా ప్లాన్ చేసుకో. బట్ జాబ్ ఎందుకు వద్దంటున్నావో అర్థం అవ్వట్లేదు. నా అనుభవం రా. టోటల్గా 6 years 3 చోట్ల పనిచేశా. పొద్దున్న లేచి ఉరుకులు పరుగులతో నెలంతా కష్టపడితే వచ్చేది లిమిటెడ్ శాలరీ. చాలా చోట్ల ఎంత ఎక్స్ట్రా వర్క్ చేసినా ఎక్స్ట్రా పే కూడా ఇవ్వరు. ఇంకిప్పుడు జాబ్స్ అయితే హాలిడే రోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేస్తున్నారు. ఇంత చేస్తే ఇయర్లీ వన్స్ 10% శాలరీ హైక్. లిమిటెడ్ శాలరీతోని మైండ్ కూడా లిమిటెడ్గానే ఉండిపోతుంది. అదే బిజినెస్ అనుకో, నీ మైండ్ కూడా ఎక్స్ప్లోర్ అవుతుంది. ఎంత పని చేసినా మన ఓన్ బిజినెసే కదా అని సంతోషం ఉంటుంది. ఎంత ఎక్స్ట్రా వర్క్ చేస్తే అంత సంపాదన. ఎప్పుడు కావాలంటే అప్పుడు హాలిడే తీసుకోవచ్చు. నిరుద్యోగ సమస్య పెరుగుతూనే పోతుందిరా. ఒక తండ్రిగా నా కొడుకు 10 మందితో కలిసి జాబ్ చేస్తున్నాడు అనే కంటే 10 మందికి ఉద్యోగం ఇస్తున్నాడు అని చెప్పుకోవడంలో ఎక్కువ గర్వపడతాను.